ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరైన శ్రవణ్ రావు మూడోసారి సిట్ ముందుకు హాజరయ్యారు. ఎన్నికల్లో వినియోగించిన మొబైల్స్ ఇవ్వాలని గతంలో 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఫోన్లతో విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. దీంతో ఆయన ఫోన్ డేటాపై శ్రవణ్ రావును విచారిస్తోంది సిట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అమరేందర్, శ్వేత, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మూడోసారి విచారణకు శ్రావణ్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే శ్రావణ్ రావు విచారణకు హాజరయ్యారు. అయితే గత 2 సార్ల విచారణలో జరిగిన సందర్భంలో కీలకమైన సమాచారాన్ని శ్రావణ్ రావు దగ్గర నుంచి కొంత రాబట్టారు. మరికొంత సమాచారాన్ని ఏదైతే ప్రశ్నలు పోలీసులు అడుగుతుండగా ప్రశ్నలన్నిటి కూడా మాటలు దాటవేస్తూ శ్రావణ్ రావు అయితే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 2 విచారణలకు సంబంధించి గతంలో ఏవైతే ఫోన్స్ ఉన్నాయో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చ సాగుతుంది. శ్రావణ్ రావు ఇప్పటి వరకు అంటే అతను ఒక అధికారి కాదు, ప్రైవేట్ వ్యక్తి కావడంతో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, అతని వల్లే పూర్తిగా ప్రణీత్ రావుతో పాటు ఇటు ప్రభాకర్ రావు వాళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ అనుసంధానం ఎలా ఏర్పడింది అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఒకవైపు విచారిస్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ప్రస్తుతం శ్రావణ్ రావు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే 2 సార్లు విచారణకు హాజరైన సందర్భంలో ఎక్కడ కూడా మాట దాటవేసుడే తప్ప ఎక్కడ ఎలాంటి సమాధానం ఇచ్చిన దాఖలా లేవు. కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అతనికి ఊరట లభించడం, పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా విచారణకు సహకరించాలి. ఒకవేళ విచారణకు ఇవాళ మూడోసారి విచారణలో పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాత్రం తప్పనిసరిగా పోలీసులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అతని మీద ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ దాన్ని వెకేట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం సంబంధించి ఇప్పటికే అతని ఫోన్లకు సంబంధించి ఇవ్వాలని ఇప్పటికే గతంలో 2 సార్లు నోటీసు అందజేశారు. గతంలో అంటే 2వసారి విచారణకు హాజరైన సందర్భంలో తుప్పుబట్టిన ఫోన్లు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పాడైపోయిన ఫోన్లు ఇవ్వడంతో అందులో నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించలేకపోయారు. మూడోసారి విచారణకు సంబంధించి ఇవాళ హాజరయ్యారు కాబట్టి అతని దగ్గర నుంచి ఫోన్ డాటాను పూర్తిగా మరోసారి ఇవాళ ఫోన్తో హాజరైనట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటాను గతంలో చేసినటువంటి కాంటాక్ట్, వాట్సాప్ సంబంధించిన డాటాలు, మెసేజ్లు కావచ్చు, ఇవన్నిటిని పోలీసులు సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఇతను ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒకవేళ సహకరిస్తే మాత్రం కీలకమైన మాజీ మంత్రుల వ్యవహారాలు బయటపడతాయి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోని తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో గతంలో మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరి వ్యవహారాలు కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. వారిని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఇవాళ విచారణలో శ్రావణ్ రావు ఎలాంటి అంశాలు బయట పెడతాడో ఆ అంశాలకు తగ్గట్టే మరోసారి సిట్ బృందం చాలా మందికి మాజీ మంత్రులకు కూడా నోటీసులు, బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇవాళ ఇచ్చినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోను డాటా ఉందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ అధికారులు ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటాను చెక్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఫోన్ కూడా పూర్తిగా పాడైపోయిన ఫోన్ మాదిరిగానే ఉంటే మాత్రం తప్పనిసరిగా కోర్టు దృష్టికి విచారణకు సహకరించట్లేదన్న అంశాన్ని పోలీసులు తీసుకెళ్లే అవకాశం అయితే మనకు అవపడుతున్నాయి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.